ఒకటి ఈ ఆఫీస్ క్లియరెన్సెస్. చాలా మంది ఈ ఆఫీస్ క్లియరెన్సెస్ కొంతవరకు బాగా చేస్తున్నారు. ఇంకా మీ కింద నుండే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్ మైల్ వరకు ఎక్కడైనా మనకు డెలికేట్ గాని కొంత ప్రాబ్లమ్స్ ఉండే ఫైల్స్ ఏ విధంగా చేయాలన్న దానికి కూడా గైడెన్స్ ఇస్తే అలాంటి వాటి కూడా ప్రొవిజన్ పెట్టి ఏ విధంగా డీల్ చేయాలో చేస్తాం. రెండోది పీపీపీ అనాలిసిస్. ఈ రోజు దగ్గర 55 సర్వీసెస్, అది క్యాష్ కావచ్చు, డీబీటీ కావచ్చు, కైండ్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్ లో రియల్ టైం విత్ IVRS ఫీడ్బ్యాక్ గానీ, QR కోడ్ గానీ, టచ్ పాయింట్స్ గానీ అన్ని తీసుకొని తయారు చేస్తున్నాం. దీనివల్ల ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ దగ్గర ఒక 26,000 మంది ఫంక్షనరీస్ అప్ టు మండల్ లెవెల్, కింది వరకు పోతే ఒక 45,000 వస్తారు. ఈ 25,000, 26,000 మంది ఫంక్షనరీస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎవ్రీ మంత్ గానీ ఎవ్రీ పీరియాడికల్ గా మొత్తం కలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ సెక్రటరీస్, ఆల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వీఆర్ హ్యావింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏవైనా డెఫిషియన్సీస్ ఉంటే మీరు కరెక్ట్ చేయాలి. అదే సమయంలో ఏవైనా గానీ మళ్లీ మనుషుల్లో బిహేవియర్ గానీ స్కిల్స్ లేకపోతే మీరు కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది నాకు క్లియర్ గా 2 years అయింది. ఆ డేటా పెడితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవడం, మనం అర్థం చేసుకొని ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్ గా చేస్తే ఒక మెరుగైన ఫలితాలే కాకుండా ప్రజల్లో కూడా ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ వస్తుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.